మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం 16వ తారీఖు నాడు మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయని తెలిపాయి. ఇందులో మనకి ఎక్స్ అఫీషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. యాక్చువల్గా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరు వస్తారని మనం ఒకసారి చూద్దాం. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వస్తారు. వీరికి కూడా తమ యొక్క నమోదైన మున్సిపాలిటీలలో ఓటు హక్కు ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్ సభ్యుని యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏదైనా ఒక మున్సిపాలిటీలో తను నమోదు కావాల్సి ఉంటుంది. అక్కడ నమోదైన దగ్గర మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు వారికి కూడా ఓటు హక్కు ఉంటుంది. అలాగే శాసనసభ సభ్యుడికి కూడా తన యొక్క నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో తను కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి. తనకు అప్పుడు ఆ యొక్క మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు మరియు వారి యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల సమావేశాలు జరిగినప్పుడు కూడా వారికి హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలకు రాష్ట్రంలో ఎక్కడైనా వారు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే మనకు 119 మంది శాసనసభ్యులు, 38 మంది ఎమ్మెల్సీలు, 17 మంది లోక్సభ సభ్యులు మరియు 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో వీరందరికీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీరు తమ పార్టీ యొక్క విప్ ఖచ్చితంగా ఫాలో కావాల్సి వస్తుంది.